ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఎవరైతే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మూల్యమైన ఆశీస్సులు నాపై ఇదే విధంగా ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అంశానికి సంబంధించి ఒక సభలో మాట్లాడుతున్నారు. చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నారు. అదొకసారి విందాం. డిఎస్సి ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క ఓకే, చాలా మంచి పాయింట్ మాట్లాడారు. 16,347 16,500 అంటున్నారు. ఓకే, బై మిస్టేక్ అని ఉంటారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. ఆ పోస్టుల భర్తీ అంశానికి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరుగుతుంది, అందరికీ తెలిసిందే. నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికగా ముక్కంఠంతో చెప్తూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఈ డిఎస్సి అనేది చాలా అమూల్యమైన నోటిఫికేషన్. 2019 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీతో గెలిచారంటే, మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామనే ఒక్క నినాదంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నగ్గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పకూలిపోవడానికి కారణం డిఎస్సియే. ఎందుకంటే సక్రమంగా డిఎస్సిని నిర్వహించలేకపోయాడు ఆయన. అంటే అన్న మాట ప్రకారం మెగా డిఎస్సిని కండక్ట్ చేయలేకపోయాడు. కానీ మళ్ళీ అదే పాయింట్ని, అదే బలమైన పాయింట్ని ప్రస్తుత అధికార ప్రభుత్వం చాలా గట్టిగా తీసుకుంది. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తాం, టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం టీచర్ పోస్టుల భర్తీ అయితే జరగవలసి ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. కోర్టు కేసులు పడినా ఏం పడినా కానీ ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ప్రభుత్వం సాల్వ్ చేయాలంటే ఏ పాయింట్ మీద అయితే కోర్టు కేసు పడిందో దాన్ని క్లియర్ చేయాలంటే ఎలాగైనా క్లియర్ చేయొచ్చు. మనం డిఎస్సి ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇప్పుడు చాలా కోర్టు కేసులు పడ్డాయి. దగ్గరగా 33-30 కోర్టు కేసుల వరకు కూడా పడ్డాయి. వాటన్నింటినీ కూడా ఎలా క్లియర్ చేశారు, ఆ కోర్టు కేసులను ఎలా క్లియర్ చేశారు, అది కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఏ పాయింట్ మీద కోర్టు కేసు పడిందో, మెయిన్గా ప్రశ్నలు తప్పు ఉన్నాయి, ఆ ప్రశ్నలను సవరించండి అనే అంశం మీద కోర్టు కేసు పడితే ఆ ప్రశ్నల్ని సవరించి ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా పాజిటివ్గా ఉండండి. చాలామంది అంటున్నారు, చాలామంది కాల్ చేసుకోవడాడు ఈ డిఎస్సి అనేది క్యాన్సిల్ అవుతుందా అని చెప్పేసి. కళ్ళ కనకండి దయచేసి, అది కలలో కూడా జరగదు. డిఎస్సి క్యాన్సిల్ అవ్వడం అనేది కలలో కూడా జరగదు. ఖచ్చితంగా 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకం నోటిఫికేషన్ వచ్చింది. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి మనం అప్పట్లో ముక్కంఠంతో ప్రశ్నించాం. ఆవేదనని, మన బాధని ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు 16,347 అభ్యర్థులకు సంబంధించి పరీక్ష పూర్తి చేశారు. ఈ పోస్టింగ్లను కూడా ఖచ్చితంగా ఏవైతే కోర్టు కేసులు పడ్డాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాసెస్ను కూడా పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలాఖరు నాటికి డిఎస్సిని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అనేది మనకన్నా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉన్న నారా లోకేష్ గారికి కానివ్వండి, వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019లో ఆల్రెడీ గట్టి దెబ్బతిన్నారు డిఎస్సి అంశానికి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి అంశం మీదే అధికారంలోకి వచ్చారు. ఈ అంశాన్ని మీరు గమనించాలి. అందువల్ల మీరు ఏం భయపడవలసిన పని లేదు. అన్నమాట ప్రకారం ఈ 16,347 పోస్టుల భర్తీ అనేది కంప్లీట్ అవుతుంది, అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కాస్త సమయం వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు, అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధానమైన అంశాలు ఏందనేది చూసినట్లయితే విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మళ్ళీ మొదటికే డిఎస్సి కీలపై అభ్యంతరాలు, ఎస్ఏ బయాలజీ అభ్యర్థుల అనుమానాలు, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఆర్టికల్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీనిలో అంత ఇంపార్టెంట్ దమ్మున్న పాయింట్ ఏం కూడా నాకైతే కనిపించడం లేదు. దీనిలో మనం డిస్కస్ చేసే మరీ అంత పెద్ద పాయింట్లు ఏమీ లేవు. ఓకే, ఫైనల్ కీపై అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని అబ్జెక్షన్లు అయితే అభ్యర్థులు చేశారు, అంతవరకు ఓకే. ఈ ఫైనల్ కీనంతా కూడా సెట్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి రావాల్సింది. కాబట్టి ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనకి ఎగ్జాక్ట్గా చెప్పేందుకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, అఫీషియల్ డేట్ అయితే లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు ఫలితాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు.
మనకి సోమవారం మంగళవారం ఈ మంగళవారాలు మిస్ అయినాయి అంటే మాత్రం మనకి మంగళవారాల్లో ఫలితాల విడుదలకు సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మంగళవారాల్లో మనకి ఏదైనా అప్డేట్ అనేది రావచ్చు. లేదంటే మాత్రం 12వ తారీఖున కోర్టు కేసు వాదనలు అయితే ఉన్నాయి. అంటే నార్మలైజేషన్ అంశంపై ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు అయితే వినిపిస్తారు. ఆ 12వ తారీఖు అనంతరం మళ్ళీ దానికి సంబంధించిన ఏదైనా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. ఇప్పటికే మీరు చాలా ఓపికగా ఉన్నారు. మరికొద్ది రోజులు మాత్రమే మనకి సెప్టెంబర్ మొదటి వారంలోనే స్కూళ్ళలో అడుగుపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఓకే, నేను కూడా అదే కోరుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకే ఒక అంశం, ఏవైతే 16,347 మంది అభ్యర్థులకు పోస్టింగ్లు ఉన్నాయో వీలైనంత త్వరగా పోస్టింగ్లు అనేవి పూర్తి చేసేయాలి. దానికోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇదైతే మాత్రం మనసులో చాలా బలంగా ఉంది. వీలైనంత త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ టెట్లా, నెక్స్ట్ డిఎస్సీలా, నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకా ఈ ప్రభుత్వం దిగేలోపు ఖచ్చితంగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకొక డిఎస్సీ ఇచ్చి తీరుతుంది. వాళ్ళకి అధికారం కావాలి, నిరుద్యోగులకి నోటిఫికేషన్లు కావాలి. ఓకే, ఈ అన్ని అంశాల గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.